మరి దేవునికి నిజమైన కుమారులుగా ఉండాలంటే ఆయన సీక్రెట్ రిలీజ్ చేశాడు, ఆయన రివీల్ చేశాడు. ఏంటంటే సమాజమా, ప్రజలారా, మనమంతా కూడా దేవునికి ప్రియమైన కుమారులుగా, ప్రియమైన కుమార్తెలుగా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం. అదే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువుని సైతం ప్రేమించాలి. కేవలం ప్రేమించడం మాత్రమే కాదు, వారి కోసం ప్రార్థన చేయాలి. ఏ రోజైనా వారి కోసం ప్రార్థన చేసావా? ఎప్పుడు నీ బాధే, ఎప్పుడు నీ గోలే, ఎప్పుడు నీ సమస్య, ఎప్పుడు నీ అప్పుడు బాధలే, ఎప్పుడు నీ రోగాలే, ఎప్పుడు నీ ఇబ్బందులే, ఎప్పుడు నీ కుటుంబం, నీ బంధువులు, నీ అవసరాలు, నీ ఇబ్బందులే. కానీ పక్కింటి వాడి కోసం గాని శత్రువు కూడా బాగుండాలి తండ్రి, నేను బాగోలేకపోయినా పర్వాలేదు తండ్రి, నేను నాశనమైనా పర్వాలేదు తండ్రి, నా జీవితం బాగోలేకపోయినా పర్వాలేదు తండ్రి, నా జీవితములో అన్ని సమయాల్లో ప్రతికూలంగా మారినా కూడా పర్వాలేదు తండ్రి, కానీ నన్ను ద్వేషించిన వాడు మాత్రము నా అలాగా ఉండకూడదు తండ్రి. వారిని దీవించు, వారిని దీవించు, వారిని కాపాడు, వారిని మేలు చేయని ఈ రోజైనా మనం ప్రార్థనలో వారి గురించి జ్ఞాపకం చేసుకున్నాము. ప్రియమైన దేవుని వల్ల ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.